పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ తెలిపారు. మంగళవారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 320D డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదిన సందర్భంగా గుండ్రెడ్డిపల్లిలో ప్రోగ్రాం చైర్మన్ లయన్ తాడూరి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు శుభ్రమైన నీరు అందించడం, పచ్చిమేత ఇవ్వడం, వేడి వాతావరణంలో నీడ కల్పించడం, వ్యాధులను నివారించడానికి టీకాలు వేయించడం మరియు వ్యాధులు సోకితే వెంటనే ఇతర ఆరోగ్యకరమైన పశువుల నుంచి వేరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. పశు సంరక్షణ అనేది ప్రతి రైతు బాధ్యతని, పశువుల గురించి రైతు కుటుంబాల పూర్తి అవగాహనతో ఉండి పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సిద్దిపేట రీజన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ నేటి బర్త్డే బాయ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ డాక్టర్ లింగమూర్తి తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీన తన 1 నెల జీతం డబ్బులు వెచ్చించి పశువులకు బల సంవర్ధక మందులు రైతులకు అందించి వాటిని ఎలా ఎప్పుడు ఉపయోగించాలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తూఫాన్ సీనియర్ పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీశ్రీ మాట్లాడుతూ పశువులను పెంచడంతో పాటు వాటి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన పాత్రని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యుని సంప్రదించాలని సూచించారు. అనంతరం తూఫాన్ లయన్స్ క్లబ్ లీడర్షిప్ చైర్మన్ లయన్ బుడ్డా భాగ్యరాజ్ మాట్లాడుతూ పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలన్నారు. నీటి తొట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. పశువులకు పచ్చి మేతతో పాటు ఎండు మేత కలిపి అందించాలన్నారు. ప్రతిరోజు పశువులకు అవసరమైన మొత్తంలో దానా ఇవ్వాలన్నారు. ఈరోజు తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు గౌరవనీయులు శ్రీ వెంకటయ్య గారు, జిల్లా పశు వైద్యాధికారి, అలాగే తిరుపతి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ, అలాగే సీనియర్ వెటర్నరీ డాక్టర్ శ్రీమతి లక్ష్మీశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా దిగ్విజయంగా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ లయన్ లింగమూర్తి గారు, వారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. ఈ వెటర్నరీ క్యాంపులు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఆ క్రెడిట్ వారికే పోతుంది. అలాగే మా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గుప్తా గారు, జోన్ చైర్మన్ సుఖేందర్ గారు, తూప్రా నుంచి విచ్చేసినటువంటి భాగ్యరాజ్ గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, చేగుంట లయన్స్ మిత్రులు, అలాగే రైతులందరికీ కూడా పేరు పేరున ఈ రోజు నాడు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఈ రోజు నాడు అక్టోబర్ ప్రతి సంవత్సరము నవంబర్ 5వ తారీఖు నాడు మా లింగమూర్తి గారి యొక్క బర్త్డే సందర్భంగా తూఫాన్ మండలంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ ఈ సేవా కార్యక్రమము వారి యొక్క శాలరీ నుంచి డబ్బులు ఖర్చు చేసి ఇంత మంచి రైతులకు అలాగే పశువులకు అందరూ కూడా బల సంవర్ధకమైన ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి లింగమూర్తి గారు తన బర్త్డే సందర్భంగా సుమారు ఈ గ్రామంలో 15 నుంచి 20,000 రూపాయల మంది ఉచితంగా రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమం లింగమూర్తి గారు తన బర్త్డే రోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని రైతులకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అతను పనిచేసే పశు వైద్యశాలలో కూడా ఆ పశు వైద్యశాలకు మొత్తం వైట్ వాష్ చేయించి తర్వాత నేమ్ బోర్డు, తర్వాత సిటిజన్ చార్ట్స్ అన్నీ కూడా చేయించాడు. సుమారుగా తన బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి 15 నుంచి 20,000 ఖర్చు చేశారు. వారికి ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులతో తర్వాత పిల్లపాలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఇటువంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని కోరుతున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఇంకా కూడా చాలా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన ఈ లయన్స్ క్లబ్ చైర్మన్ గారు సుఖేంద్ర గుప్తా గారు, తర్వాత మెంబర్స్ అందరికీ, చేగుంట తూప్రాను వారందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు లింగమూర్తి ఇస్లాంపూర్ స్టాఫ్ అక్కడి నుంచి తన బర్త్డే సందర్భంగా ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమము పెద్ద ఎత్తున చేయడం అనేది అలవాటు. దానిలో భాగంగా ఈ గుండ్రెడ్డిపల్లిలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందుకు అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అండ్ పశువులకు ఇంకా ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు
జోన్ చైర్మన్ సుఖేందర్ గారు మాట్లాడాల్సిందే కోరు. ముందుగా మన పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జన్మదిన జరుపుకుంటున్న మా డిస్టిక్ సెక్రటరీ వెటర్నరీ క్యాంప్ ఇన్ఛార్జ్ దేవలింగం సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదే ఈరోజు ఇచ్చేసిన జిల్లాధికారి వెంకటేశ్వర సార్కి, అలాగే మా ఆర్సీ సంజయ్ గుప్తా గారికి, మరి ఈడీ గారు వెంకటేశ్వర తిరుపతి సార్కు, అలాగే మేడం లక్ష్మీ మేడం గారికి, అలాగే తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆత్మీయులందరికీ, అలాగే చేగుంట లయన్స్ క్లబ్ ఆత్మీయులందరికీ నమస్కారాలు తెలియజేసి ఈరోజు చాలా శుభదినం అనిపిస్తుంది మా లయన్స్ క్లబ్లో. ఎందుకంటే వెటర్నరీ ఇన్ఛార్జ్గా తీసుకున్న మా లింగమూరి సార్ గారు దానికి పూర్తి న్యాయం చేస్తూ అదే మధ్య చాలా క్యాంపులు పెడుతుంటాడు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా కూడా స్పెషల్గా తన నెల జీతాన్ని పశువుల కోసం వెచ్చించడం అంటే మంచి కార్యక్రమం. దీని మెడిసిన్ కానీ, అలాగే సార్లు అన్నం పిలిచి వైద్య సేవలు అందించడం కానీ, మన రైతులకు మంచి లింగ నిర్ధారణ పరీక్షలు, అలాగే కొన్ని ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ వీళ్ళకు మెడిసిన్ సహకరించడం ఇచ్చడం కానీ చాలా గొప్ప విషయము. దీన్ని మన వెటర్నరీ డిపార్ట్మెంట్లో కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజులు కూడా ఇలా జరుపుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది. మీరు అలా క్యాంపులు పెడుతూనే ఉంటారు, కానీ ఈ జన్మదినాలు కూడా జరుపుకుంటే ఏంటంటే అది ఆ సంతోషం వేరే ఉంటుంది, వచ్చే ఆనందం వేరే ఉంటుంది. అలాగే మన సార్ చెప్పిండు జిల్లాధికారి నాగరాజ్ సార్ గారికి మరియు సీనియర్ మెంబర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ యొక్క పుట్టినరోజు నాడు ఏదో ఒక కార్యక్రమం చేద్దామని ఉంటుంది. అంతకుముందు నేను వెటర్నరీ జాబ్ రాకముందు మరి దుస్తుల పంపిణీ మరియు మన బట్టల పంపిణీ, మన దుప్పట్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని చేసేవాడిని. సో ప్రతి సంవత్సరం కూడా నాకు ఎప్పుడైతే జాబ్ 2019లో వచ్చిందో, మరి నేను మన తూప్రాన్ మండలం మన ఆబోత్పల్లి గ్రామం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సార్ వెంకటేశ్వర ఏడిగా ఉండే, మన అశోక్ కుమార్ సారు డివేశ్వర గారు ఉండే, మరి వారిద్దరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంత బిజీ ఉన్నా కూడా సార్ ఇట్లా కార్యక్రమం ఉంది అనగానే మరి కార్యక్రమానికి విచ్చేసి దీన్ని దిగ్విజయం చేస్తున్నారు. సార్ కూడా చాలా ధన్యవాదాలు సార్. మరి మా ఆర్సీ గారు కూడా నిన్న రాత్రే ఫోన్ చేయడం జరిగింది. మరి నా యొక్క మనవి మరి వారు కూడా మన్నించి వచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు సార్. మరి మన సుగంధ్ గారు చెప్పినట్టు మా వెటర్నరీ డిపార్ట్మెంట్లో చాలామంది ఉదార స్వభావంతో ఉంటారు, చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి బర్త్డేలకు కూడా మరి యానివర్సరీస్ కూడా సో ఇలాంటి వెటర్నరీ క్యాంపులు పెడితే బాగుండే ఉంటుంది. మంచి సజెషన్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మనము రైతులకు మన గవర్నమెంట్లో రానిటువంటి కొన్ని ఉంటాయి సార్ మందులు, అవి మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టయితే కొన్ని మినరల్ మిక్చర్స్, కాల్షియం, లివర్ టానిక్స్ ఇలాంటివి ఇస్తే బలవర్ధకమైన మందులు ఇచ్చినట్టయితే మరి పశువులకు ఉపయోగపడతాయి. మరియు కొన్ని కట్టని పశువులు ఉంటాయి. సో దానికి మన ఏడి గారు తిరుపతి సార్ మంచి చెకప్ చేసేసి